హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ లో మూసీ ప్రాంతంలో గాంధీ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం పూనుకోవడం మనం చూస్తాం. అయితే దీనికోసం అని చెప్పేసి ఆ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఆ ప్లేస్ ని స్వాధీనం చేసుకుంటుంది. కాకపోతే అక్కడ ప్రజల దగ్గర నుంచి అయితే తీవ్రమైన వ్యతిరేకత రావడం, వాళ్ళు మీడియా ముఖంగా మాట్లాడడం ఇదంతా కూడా మనం చూస్తాం. అసలు ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? మరి ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు గాంధీ విగ్రహం ఏర్పాటు అవసరమా కాదా, మరి అక్కడ భూములు స్వాధీనం చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు ఉన్నారు. వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, భారీగానే ఖర్చు పెట్టి గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. మరి అక్కడ ప్రజల దగ్గర నుంచి అయితే వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు అవసరమా, మా ఇల్లు ఇవన్నీ పోతాయి కదా అంటూ మాట్లాడే కూడా మనం చూస్తాం. ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. మీరు ఈ అంశాన్ని ఎలా చూస్తారు మేడం? 200 ఎకరాలు 5,000 కోట్లు అవును. అవసరమా? మీకు సెక్రటేరియట్ కట్టడానికి ఎంత? 675 కోట్ల, 650 కోట్లు. అంతే మేడం. కానీ 650, 700 అయితే 1400 చిల్లర కోట్లు ఖర్చు అయిందన్నారు. ఒక సెక్రటేరియట్ కట్టించి కూర్చోటానికి లేకుండా వెళ్ళిపోయాడు పాత ముఖ్యమంత్రి. ఇవి అవసరమా రేవంత్ రెడ్డికి, ఒక ముఖ్యమంత్రికి? రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన బాగుంది, దాన్ని ఎవడు కాదన్నాడు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే బండ్లగూడ జాగీర్ ఏదైతే ఉందో అక్కడ 200 ఎకరాలు స్వాధీనం చేసుకుంటాము, వీళ్ళందరికీ పరిహారం ఇచ్చాకే మేము చేస్తామంటున్నారు. ఇక్కడ పరిహారం కాదు చేయాల్సింది. ఇప్పుడు కంటికి కన్ను పన్నుకి పన్ను అంటారు, అలాగే ఇంటికి ఇల్లు ఇవ్వాలి. అవునా కదా? ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యం మనకి ముఖ్యం. మూసీ పరివాహక ప్రాంతం చాలా నీట్ గా ఉండాలి, అక్కడ ఒక పార్క్ లాగా ఉండాలి. గాంధీ సరోవర్ పార్క్ ఏదో పేరు పెడుతున్నారు. కానీ గాంధీ గారి విగ్రహం 5,000 ఇచ్చి ఎందుకండి? అసలు విగ్రహాలు ఎందుకు? ఫస్ట్ థింగ్, విగ్రహాలకు మీరు ఇంత స్థలాలు తీసేసుకుని ఒక విగ్రహం పెట్టేస్తే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలు ఎక్కడ నివసిస్తారు? ఎవరికి వాళ్ళు ఇతను మా నాయకుడు, లేకపోతే ఇతను మా కుల దైవం, లేకపోతే ఇతను మా వంశోద్ధారకుడు అవసరమా? గుండెల్లో గుడి కట్టుకుని పెట్టుకోవాలి తప్ప ప్రజలను తరివేసి అక్కడ విగ్రహం పెట్టలేదు ఏంటి? ఇక్కడ రేవంత్ రెడ్డి గారనే చెప్పట్లేదు, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇలాంటివి మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఇప్పుడు మీరు పటేల్ విగ్రహం తీసుకోండి, అదేదో సరిగా లేదు అంటున్నారు, మీకు గుర్తుందా? గుజరాత్ లో నేను వెళ్ళి చూసాను. అది అంటే నాణ్యత తగ్గింది అని మనకు తెలియదు. అవసరం 600 కోట్లు, 1000 కోట్లు, ఇప్పుడు 5,000 కోట్లు ఎక్కడవండి సొమ్ము? ఓ పక్క మీరు లోటు బడ్జెట్ అంటారా, ఓ పక్క ఇచ్చిన పథకాలు ఎవరు ఇవ్వట్లేదా సరిగా? అసలు పథకాలే ఇవ్వదని సుప్రీంకోర్టు అక్షంతలు వేస్తోందా? 5,000 కోట్లు పెట్టి మీరు ఉచిత విద్యా వైద్యం ఇవ్వండి రాష్ట్రంలో ప్రజలకి. ఇంకంతకు మించి అవసరం లేదు. మీరు ఒక్క పథకం ఇవ్వద్దు, ప్రజలు సోమరులను చేయొద్దు, గంజాయిలకు బానిసలను చేయొద్దు. అవునా కాదా? మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాలని. ఏంటండి కార్పొరేట్ స్కూల్స్ లో మనం అసలు ఏంటది? నేను ఒక గవర్నమెంట్ స్కూల్ చూసాను, కార్పొరేట్ స్కూల్ కూడా దాని ముందు తలదన్నేలాగా ఉంది. అది వేస్ట్ కార్పొరేట్ స్కూల్ అంతా. మీరు గవర్నమెంట్ స్కూల్స్ అలా కట్టండి, మంచి టీచర్స్ అపాయింట్ చేయండి, టీచర్ సరిగా చెప్పకపోతే బదిలీ చేయండి. మీరు పిల్లలకి చదువు కావాలి, విగ్రహాలు కాదు. ఏం చేస్తారు? విగ్రహం పెట్టి మీరు సంవత్సరానికి ఒకసారి దండేస్తారు. ఈలోగా అవి కాకులకిను పక్షులకి ఆలవాలం అవుతాయి, పౌరాలకిను రోగాలు స్ప్రెడ్ చేస్తాయి పౌరాలు అయితే. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ ఐఎమ్ టాకింగ్ అండి. మనకి ఏ గవర్నమెంట్ అన్నా ఎవరన్నా మనకేమీ ఎగరిస్ట్ కాదు, కానీ సర్టన్ థింగ్స్ వీ హ్యావ్ టు థింక్. అది ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ ఎ చీఫ్ మినిస్టర్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు థింక్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్, బిఫోర్ సేయింగ్ ఎనీథింగ్. ఎందుకంటే జీవితాలండి. ఇప్పుడు ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో నిన్న మనం చూసాం ఎంతమంది మాట్లాడుతున్నారు, ఏడుస్తున్నారు. అక్కడ రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, రకరకాల మనుషులు. మేము రిటైర్ అయిపోయాము, ఒక ప్రశాంత జీవితంతో ఉన్న వాళ్ళం, ప్రశాంత జీవితం గడుపుతున్న వాళ్ళం, ఇవాళ టెన్షన్తో భయంతో బిక్కుబిక్కుమని బతుకుతున్నాం అంటున్నారు. సో గొడవలు కొట్లాట్లు కాదు. మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు మీరేం చేయాలి? ఫస్ట్ వాళ్ళకు ఒక ల్యాండ్ చూపించి, ఇగో ఇక్కడ ఇలాగే మీకు కట్టించిస్తాం, ఈ 5,000 కోట్లు అక్కడ వెచ్చించండి, 500 కోట్లు వెచ్చించండి, ఆ పని చెయ్యండి. దెన్ రేవంత్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవ్వకపోతే నన్ను అడగండి. దయచేసి విగ్రహాలు పెట్టకండి, దయచేసి. ఎక్కడ చూసినా దారిలో విగ్రహాలు ఉంటాయి, మనం వెళ్ళడం ఎంత కష్టమవుతుంది. ఇంతంత రౌండ్లు కట్టేస్తారు దానికి, అక్కడ పువ్వుల మొక్కలు పెడతారు,
ఆ పువ్వుల మొక్కల కోసం మళ్ళా ఎవరినో ఎంప్లాయీని పెడతారు. ఆ మొక్కలు కొన్నిసార్లు చచ్చిపోయి ఉంటాయి, కొన్నిసార్లు బతుకుతాయి, మళ్ళీ కొత్త మొక్కలు తెస్తారు. ఇంకొకటి ఇక్కడ పనిలో పని ఇంకో మాట చెప్తా. మనం బ్రిడ్జెస్ మీద వెళ్తూ ఉంటాం కదా, సైడ్ లో సుందరీకరణ లేకపోతే పర్యావరణ కాలుష్య నివారణ అని మొక్కలు పెడుతున్నారు. చిన్న చిన్న పాట్స్ లాంటివి పెడతారు. రోజు దానికి నీళ్లు కొడతారు. ఆ నీళ్లు ఏమవుతున్నాయి, ఆ కాంక్రీట్ దిమ్మ మీద పడతాయి. అవన్నీ ఇనప ఊచలు కదా, ఆ దిమ్మలు ఏమైతాయి, దెబ్బతింటాయి. కొన్ని రోజులకి ఆ బ్రిడ్జ్ తొందరగా పాడైపోతుంది. అవసరమా? వాడెవడో బతకడం కోసం. ఇటుపక్క మీకు సోమాజిగూడ దగ్గర వెంటి పెద్ద పెద్ద బొమ్మలు పెట్టారు, జిరాఫీలు. ఆ జిరాఫీలు రంగు వెలిసిపోయి వాటికి ఎంతో ఖర్చు చేసి ఉంటారు కదా. తర్వాత మీకు మనకి యాక్చువల్ గా ఇటు పసుపు రంగులో నలుపు రంగులో పెయింట్ ఉండాలి కళ్ళకి. మధ్యలో పెట్టినా కూడా ఆ కలర్స్ ఉంటాయి. అది తీసేసి బొమ్మలు వేస్తున్నారు. దేనికి? డిస్ట్రాక్షన్ కదా. మీరు కలర్ఫుల్ గా బొమ్మలు వేస్తే డ్రైవ్ చేసేవాడికి డిస్ట్రాక్షన్. ఒక బొమ్మ చూస్తారు, దృష్టి వెంటనే దాని మీదకి వెళ్ళిపోతుంది. ఇక ట్రాఫిక్ ఏమవుతుంది, అయితే యాక్సిడెంట్ అవ్వదా? నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నా ఇవన్నీ. ఇక్కడ ఎవరిని అంటాం కాదు. ఇప్పుడు గత ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే అసలు ఒక సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు దాని మీద ఎంతో రీసెర్చ్ చేశాక అవి పెడతారు. హైవేలో ఏ కలర్స్ ఉండాలి, దాన్ని ఏమంటాం, మన రాళ్ళు ఉంటాయి కదా, మనకి తెలియజెప్తాయి. దాని మీద పేరు రాసి ఎన్ని కిలోమీటర్స్ ఇది అని ఉంటాయి. ఒక్కొక్క చోట ఎయిర్పోర్ట్ లో ఎలాంటి కలర్ ఉండాలి, ఇది రైల్వే స్టేషన్ లో ఎలా ఉండాలి, పోలీస్ స్టేషన్ దగ్గర ఎలా ఉండాలి, హైవేలో ఎలా ఉండాలి, మామూలుగా వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, కలర్స్ ఉంటాయి దానికి. అది తప్ప ఇంకో కలర్ వేయకూడదు. యూ షుడ్ నో ఆల్ దీస్. వాడెవడికో పని ఇవ్వటం కోసం, మీరు నాకు చుట్టం, నేను మీకు పని ఇప్పించాలి, అధికారితో చెప్పు, అందులో నాకు కొంత కమిషన్ ఇవ్వు, అలాగే నడుస్తున్నాయి. మీరు కావాలంటే వెళ్ళి ఫోటోలు తీసి ఒక వీడియో చేయండి దాని మీద. మన కళ్ళకి ప్లెజెంట్ గా ఉండాలండి. నేను ట్రావెల్ చేస్తుంటే పక్కన తెల్లగా ఉండాలి, లేదు ఆ పసుపు నలుపే ఉండాలి. నాకు డిస్ట్రాక్షన్ ఉండకూడదు, నాకు యాక్సిడెంట్ జరగకూడదు. ఎక్కడ పడితే అక్కడ సుందరీకరణ పేరుతో మధ్యలో ఇంత కట్టేయడాలు ఎందుకండి? ఇప్పుడు మీకు అక్కడ అదేంటది వుడ్ బ్రిడ్జ్, అదేంటది లకడీ కాపుల దగ్గర మొన్నటి వరకు ఒకటి ఉండేది. నిన్న చూస్తే అవన్నీ తీసేసి ఇంకేదో కొత్తగా పెడుతున్నారు. మరి ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు? ఇది ఎవరి సొమ్ము? మన ట్యాక్సులు. ఏ ప్రభుత్వానికైనా మనం చెప్తున్నామండి, దయచేసి ఇట్లా చేయకండి, శ్మశానాలు బాగు చేయండి. మనిషి చచ్చిపోయాక ప్రశాంతంగా వెళ్లాల్సిన ప్రదేశాలు అవి. శ్మశానాలు కబ్జాలు చేస్తున్నారు. ముస్లిం శ్మశానాలు కబ్జాలు చేయరు, హిందువులవే చేస్తారు. ఇది నేను ఘంటాపదంగా చెప్తాను. క్రిస్టియన్స్ చేయరు. మీరు ఫోకస్ చేయాల్సింది ప్రజలకి ఏది అవసరం, బేసిక్ నీడ్స్ అంటాం కదా, తిండి, బట్ట, చదువు, ప్రశాంతంగా ట్రావెల్ చేయడం. బస్సులు పెంచండి అమ్మా, నెంబర్ ఆఫ్ ఫ్లీట్ పెంచండి. నాకు బాధ అనిపిస్తోంది, ఆడవాళ్ళు ఇంటికి వెళ్ళి వంటలు చేసుకోవాలి, కుటుంబం గడుపుకోవాలి. మీరు వెళ్ళి బస్ స్టాండ్ లో చూడండి, అట్లా వేళ్లాడుతూ ఉంటారు టైం, అట్లా ఎప్పుడు బస్ వస్తుందా అని గంటలు గంటలు. మీరు అసలు అంత పడిపోయేలాగా బస్సు ఎందుకు ఉంటుంది? నాకు ఎప్పుడు ప్రశ్న అండి. ఫుట్పాత్ మీద వేళ్లాడిపోతూ ఎందుకు అంతమందిని మీరు ఎక్కిస్తారు? ఒక బస్సుకి ఒక నియంత్రణ ఉండాలి కదా, ఇంతమందే ఎక్కాలి. నిల్చోడానికి కూడా కరెక్ట్ గా ఎంతమంది నిల్చోగలరు, రెండు పక్కల అంతమంది. బియాండ్ దట్ వెంటనే ఇంకో బస్సు రావాలి కదా. ఎప్పుడు చూసినా ఆర్టీసీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎప్పుడు ఏమంటారు నష్టాల్లోనే ఉంది. ఈ 5,000 దానికి పెట్టండి. మీరు మహిళల కోసం ఉచిత బస్సులు పెట్టడం కాదు, మీరు మహిళల కోసం ఉచిత బస్సులు పెట్టారు కదా, దాని మీద కూడా ఒక కంట్రోల్ ఉండాలి. ఎప్పుడు ఫ్రీగా ఏదైనా ఇస్తే దాని మీద విలువ ఉండదు. మీరు సగం రేటుకి పెట్టాల్సింది. ఎందుకు? ఓట్ల కోసం చేయొద్దు. మనం ఎవ్వరు కూడా ఓట్ల కోసం ఫ్రీ బీస్ ఇవ్వకండి. సుప్రీంకోర్టు చెప్పిన గైడ్ లైన్స్ ఫాలో చేయండి. ఈ 5,000 కోట్లు ఎన్నో మంచి పనులు చేయొచ్చు మీరు. ముఖ్యంగా బస్సుల సంఖ్య పెంచండి. నేను చెప్తున్నది అది. సగటు మనిషికి ఏం కావాలో వాటి మీద ఫోకస్ పెట్టమని
ఈ ప్రభుత్వానికి చెప్తున్నాము, దయచేసి 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కట్టకండి. తుషార్ గాంధీ వాళ్ళ మునిమానవుడు కూడా వద్దని చెప్పారు. ఆ విగ్రహం పెట్టడం వల్ల మీకేమైనా పేరు వస్తుందేమో గానీ ప్రజలకు ఇసుమంతా కూడా దానివల్ల ప్రయోజనం ఉండదు. టోటల్ నెగటివిటీతోనే ఉండడం జరిగింది మేడం. మరి అది బెడ్స్ కొట్టే ప్రమాదమే కనిపిస్తుంది. ఎందుకు కాంగ్రెస్ ఎక్కువగా ప్రభుత్వం దీని గురించి ఆలోచించట్లేదు? అంటే ప్రజల దగ్గర నుంచి వచ్చే వ్యతిరేకతను ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తుంది? కాంగ్రెస్ సమస్య ఏంటంటేనండి, అట్లీస్ట్ అంటే రేవంత్ రెడ్డికి కొద్దిగా ఇక్కడ సేవ్ ఉంది. ఎందుకంటున్నానంటే ఆయన ఆ రకంగా ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి. లేకపోతే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే వాళ్ళు కేంద్రం మీదే డిపెండ్ అవుతారు. అక్కడ నాయకులు ఏం చెప్తే అదే చేస్తారు. అదొక దౌర్భాగ్యం అది. అందుకని ఈ రకంగా ఉంటుంది. కాకపోతే రేవంత్ రెడ్డికి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఉంది కాబట్టి ఆయన సొంతంగా దీని మీద ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి ఆయనకు ఉంది కాబట్టి, ఆ అవకాశం కూడా వారికి ఉంది కాబట్టి ఆలోచించాలని మనం చెప్తున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.